వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి. నూడిల్స్ గోధుమ పిండి పుల్కాతోనే నేను చేసుకున్నానండి. ఈ రెసిపీ చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది, హెల్దీ అయినదండి. మనకి ఇంకా కావాలంటే పైసలు వేసుకోవచ్చండి. నేనైతే తక్కువ వేసుకున్నాను. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా వీడియో పూర్తిగా చూడండి. మా వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి. అద్దుకుపోతుందండి. ఈ నూడిల్స్ మీరు డైలీ తినొచ్చండి, పిల్లలు పెద్దవాళ్ళు. థ్యాంక్ యూ. చూడండి, మనమైతే నేను పుల్కాలు తీసుకున్నానండి. మన దగ్గర రాత్రి అయినా వేసుకుంటాం, పుల్కాలైనా, చపాతీ రోటీ అయినా సరే, మనం బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకుంటాం, పొద్దున్నే టిఫిన్ దాంట్లో ఉంటాయి కదండి. మనకు ఉంటే మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవాలండి. బాక్సులో వేసుకొని లేకుంటే కవర్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే 3 తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటి తీసుకొని మనం ఇలా చుట్టుకోవాలండి. మనం ఒక చాకు తీసుకొని మనం సన్నగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగైతే మనం కట్ చేసుకోవాలి. చూసారా, సన్నగా నూడిల్స్ లాగే కట్ చేసుకోవాలండి. మన ఇష్టం. చూడండి, ఇలాగైతే బాగా ఉంటాయి. చూడండి, నేనైతే అన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఫ్రై పెన్ అయినా ఏదైనా మనం పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక గరిటె మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. గరిటె నిండా వేసుకోవాలి. ఆయిల్ బాగా ఏడిగ్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో చూడండి, నేనైతే ఎజ్జు ముక్కలు తీసుకున్నానండి. కట్ చేసుకొని కూరగాయలు తీసుకున్నాను. క్యారెట్ ఒకటి తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే ఉల్లికాడలండి, మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఒక సగం టమాటా అండి, మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. అలాగే నేను బంగాళదుంప కట్ చేసుకున్నాను సన్నగా. అలాగే క్యాప్సికమ్ ముక్కలు నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయండి, ఎల్లోది, రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి మనం ఆయిల్లో. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి కదా, వేసుకున్నాం. అలాగే 1/2 టీ స్పూను అల్లం ముక్కలండి, సన్నగా తరిగి వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా. వేసుకున్నాక 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇలాగ వేయించుకున్న తర్వాత మనం క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకుందాం. అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే అన్నీ వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలండి. టమాటా కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం ఈ ఉల్లికాడని కొద్దిగా వేసుకొని ఈ పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఇలాగ వేయించుకోవాలండి. మనం క్యారెట్ ముక్క కొద్దిగా ఉడికేదాకా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అప్పుడప్పుడు మనం ఇలా చేసుకోవాలండి. ఇలాగ వేయించుకున్నాం కొద్దిగా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా రెడ్ చిల్లీ అయితే వేసుకోవాలి మనం, 1/2 టీ స్పూను. అలాగే 1/2 టీ స్పూను గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సోయా సాస్ అయితే వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కచ్చప్ అయితే వేసుకోవాలి, టమాటా కచ్చప్, అది మన ఇష్టం అండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మనకు కావాలంటే నూడిల్స్ మసాలా వేసుకోవచ్చండి, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ వేసుకున్నాక బాగా ఇలా కలిపేసుకోవాలి. మనకు స్పైసీ కావాలంటే కొద్ది కారమైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం నూడిల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇది గోధుమ పిండి అండి, గోధుమ పిండి నూడిల్స్. ఈ నూడిల్స్ని మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా పైనుంచి ఉల్లిగడ్డలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, నూడిల్స్ వేసుకొని మనం బాగా కలిపేసుకున్నాం. రెడీ అయిపోయింది. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. రెసిపీకి నచ్చితే మీరు లైక్ చేయండి.